గురువుగారు, నవరాత్రులు అనేక విధాలుగా ఉన్నాయి. అందులో శ్యామల నవరాత్రుల ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? శక్తి సంధానే శరీర ఉత్పత్తి అన్నది శివసూత్రం అమ్మ. అంటే నీవు జడమై చైతన్యరహితమైనటువంటి దేహానికి సాధన ద్వారా శక్తిని అనుసంధానం చేయగలిగితే కొత్త శరీరం ఉత్పత్తి అవుతుంది. అందుకే భారతీయ జీవన విధానంలో శక్తి ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మనం సంవత్సర ప్రారంభాన్నే వసంత నవరాత్రులు అని శక్తి ఆరాధనతో ప్రారంభిస్తాం. 2 నెలలు గడవగానే ఆషాఢమాసం రాగానే ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుంచి గుప్త నవరాత్రులు అంటూ వారాహిమాతను ఆరాధించే ప్రయత్నం చేస్తాం. అనంతరము శరదృతువులో శరన్నవరాత్రులను అద్భుతంగా జరుపుకొని దసరా ఉత్సవాన్ని జరుపుకుంటాం. అది మళ్ళీ 3 నెలలు కాగానే మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజులు శ్యామలాదేవిని ఆరాధన చేస్తాం. రాజశ్యామల లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రిని, అంటే ఆలోచనకు మూలం. నీలో ఆలోచనను కలిగించి నీకు ఉన్నతమైన పదవులను అందించటానికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి అవసరమైన సాధనా క్రమాన్ని నువ్వు అవలంబించే విధంగా నీ బుద్ధిని ప్రచోదనం చేయటానికి, సంతానం ఆనందంగా కాలం గడపాలి అంటే ఎదురయ్యే అడ్డంకులనన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు సాగటానికి శ్యామలాదేవి నవరాత్రులకు మించినటువంటి ఉపాసన ఇంకొకటి లేదు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మనకు అద్భుతమైన ఉదాహరణ కాళిదాసు వృత్తాంతం. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగిం మాతంగ కన్యా మనసా స్మరామి అని మాతంగిని కాళిదాసు ఆరాధించటంలోని ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే శ్యామలా నవరాత్రులలో ఆ రాజశ్యామలాదేవి ఉపాసన ఎంత అద్భుతమైన ఫలితాన్ని నీకు అందిస్తుందో అర్థమవుతుంది. చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నటువంటి ఒక అవివేకిని పట్టుదలతో తన పంతం తీర్చుకోవటం కోసము రాజకుమార్తె అయిన విద్యావతికిచ్చి వివాహం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి. విద్యావతి మొదటి రోజు భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు అస్తి కశ్చిత్ విశేష అని పెద్ద పండితుడని సంస్కృతంలో సంభాషించే ప్రయత్నం చేస్తే తన అవివేకాన్ని, తన మూర్ఖత్వాన్ని భార్య ముందు వెళ్ళగక్కుతాడు. వెంటనే ఉజ్జయినిలో ఉన్న సిద్ధకాళిని ఆశ్రయించి ఆమెను ఆరాధించి అద్భుతమైన బుద్ధిని పొందమంటూ మార్గోపదేశం చేస్తుంది విద్యావతి. అలా ఉజ్జయినిలో ఉన్నటువంటి కాళీమాతను అర్చించి ఆమెకు దాసుడై అద్భుతమైన పాండిత్యంతో ఈ శ్యామల దండకాన్ని మనకు అందించారు కాళిదాస మహాకవి. ఇలా చరిత్రలో ప్రత్యక్షంగా కనపడుతూ కాళికి దాసుడైన కాళిదాసు మహాకవి మనకు అందించిన అద్భుతమైనటువంటి ఈ శ్యామల దండకాన్ని మనం ఈ 9 రోజులు పఠించినా చాలు, అది మనం ఉపాసన కిందనే పరిగణించవచ్చు. లేదా మౌని అమావాస్య నాడే చక్కగా స్నానం చేసి పాడ్యమి నాడు పచ్చని వస్త్రాలు ధరించి 9 రోజులు ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము, ఉపాసన, అష్టోత్తర శతనామావళి పారాయణ ఇలాంటి సత్కర్మలనన్నింటినీ ఆచరిస్తూ పాయసాన్నో, పానకాన్నో, తేనెను, పెరుగును ఇలా ఆ తల్లికి నివేదన చేస్తూ ఆ చిత్రపటాన్ని ముందర పెట్టుకొని 9 రోజులు ఆ తల్లిని ఉపాసించగలిగితే అద్భుతమైనటువంటి ఉన్నతమైన పదవి, మంచి బుద్ధి మనకు సంప్రాప్తించి మన జీవన గమనం పూర్తిగా మారిపోతుంది. సాధించి శోధించి మనకు అందించినటువంటి మహానుభావుల యొక్క అడుగుజాడలలో నడుస్తూ శక్తి ఉపాసన భారతీయ జీవన విధానంలో ఆనువంశికంగా వస్తున్న అద్భుతమైన సాధనా క్రమాన్ని గుర్తిస్తూ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.